సడన్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడము ఇదంతా, సో దానికి మేజర్ రీజన్ ఏంటి సార్? మనిషి 4 ధర్మాలు ఎప్పుడు చేయాలి. మొదటిది వచ్చేసి వ్యక్తి ధర్మం, రెండవది వృత్తి ధర్మం, మూడవది సామూహిక ధర్మం, నాలుగవది సామాజిక ధర్మం. ఈ 4 ధర్మాలు మనకు సాధ్యమైతే చేయాలన్నది పెద్దలు నాకు చెప్పిన విషయం. వ్యక్తి ధర్మం అంటే ఒక వ్యక్తిగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఆ తర్వాత వృత్తి ధర్మం, ఏ వృత్తిలో అయితే నువ్వు ఉన్నావో ఆ వృత్తిని ఆ ధర్మంగా భావించి చేయాల్సిన అవసరం. నెక్స్ట్ సామూహిక ధర్మం అంటే కొంతమంది వ్యక్తులు కలిసి చేసేది సామూహిక ధర్మం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన తర్వాత జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అనే ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు కూడా అనేక సంస్థలతో కలిసి పనిచేసేవాడిని. అది సమూహం, సామూహిక ధర్మం. ఆ తర్వాత బేసిక్గా ఫైనల్ స్టేజ్ వచ్చి సామాజిక ధర్మం, అంటే విస్తృతంగా ప్రజల్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ ధర్మాన్ని కూడా మనం పాటించాలి. కానీ ప్రస్తుతం భారతదేశ ప్రజాస్వామ్యంలో సామాజిక ధర్మం అంటే రాజకీయాలు అనేవి చాలా ప్రాధాన్యత వహిస్తాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు తర్వాత వచ్చేసి ఈ విధమైన ఆ స్థానాలకు గనక మనం చేరగలిగితే విస్తృత స్థాయిలో ప్రజలకు మనం సహాయం చేయగలన ఉద్దేశంతో ఆ విధంగా ఈ 3 అయిన తర్వాత ఈ 4వది మొదలుపెట్టాను. అంటే 4వది చేస్తున్నప్పుడు మిగతా 3 కూడా చేస్తుండాలి. సో 4వ ధర్మం కూడా చేయాలన్నది ఈ ఒక కాన్సెప్ట్. సో ఆ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాలిటిక్స్కి రావడం వల్ల లైక్ ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఎప్పుడు రిగ్రెట్ లేదు. ఎందుకంటే నాకు ఐఎమ్ వెరీ క్లియర్, నేను వెళ్ళిపోయే లోపల ఈ 4 ధర్మాలు చేయాలి. కాబట్టి ఈ ధర్మాలను మనం ఎలా ఫాలో అవుతున్నామో 4వ ధర్మం మనం చేయకుంటే అది కూడా ఎక్కడో వెలతిగా ఉండిపోతుంది. కాబట్టి అది కూడా చేసే అవకాశం మనకు దొరికింది అన్నది నేను ఎప్పుడు అనుకుంటాను. నో రిగ్రెట్స్. నేను లివ్ ఆన్ ఏ డైలీ బేసిస్. ప్రతిరోజు బతుకుతాను నేను. రేపు పొద్దున లేచామా ఇట్స్ ఎ బోనస్. ఆ రోజు బ్రహ్మాండంగా బతుకుతాం. ఆ విధంగా ఆ విధమైన లైఫ్ స్టైల్ నాది. జనరల్గా ఆ విధమైన ఫాలో అవుతుంటాను నేను. లివ్ యాజ్ ఇఫ్ దిస్ ఈస్ ది లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి మ్యాక్సిమం పెట్టేదంతా ఆ రోజు పెట్టాలి మనం అన్నది ఆ కాన్సెప్ట్లో ఉంటాను. చూసుకుందాం పోస్ట్పోన్ చేస్తూ చేయడం అన్నది అది సరిగా కాదు. సో లివ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్, పుట్ మ్యాక్సిమం ఇన్ దట్.